నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. ఇవాల్టి అనాలిసిస్లో మనం చూస్తున్నాం, గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం భారీ తుఫాను, అత్యంత భారీ వర్షాలు కూడా పడబోతున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం, పేపర్లో కావచ్చు, పలు రకాల ఛానల్లో కావచ్చు. అయితే ఇక్కడ ఈరోజు ఈ డెస్క్ అనాలిసిస్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒకటి, వర్షాలు అధికంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఈ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ఏ ప్రాంతాల వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా మనం వింటూ ఉంటాం రెడ్ అలర్ట్ అని, ఆరెంజ్ అలర్ట్ అని, ఎల్లో అలర్ట్ అని, రకరకాల అంటే అలర్ట్ జారీ చేస్తూ ఉంటారు సో వాతావరణ శాఖ. సో అలర్ట్లు ఏంటి, 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అని, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అసలు దానివల్ల ఏంటి ఎఫెక్ట్. అదేవిధంగా ఇలా భారీ వర్షాలు ఆ టైంలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్తారు. అదేవిధంగా ఖాళీ ప్లేసెస్లో ముఖ్యంగా రైతులు వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు కోతల టైం ఇది. అదేవిధంగా చెట్ల కింద నుంచుంటూ ఉంటారు. సో పిడుగు ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో, ఎవరి మీద పడుతుందో చెప్పలేం. కానీ రీసెంట్గా ఒక యాప్ని కూడా తయారు చేశారు. ఆ పిడుగుపాటు ఎన్ని నిమిషాల్లో మనకి పడబోతోంది, ఎక్కడ పడబోతోంది, మన ఫోన్లో ఉన్నటువంటి జీపీఎస్ని బేస్ చేసుకుని కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా డెవలప్ చేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు మనకి చూసుకుంటే గనక శనివారం అయితే వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండంగా మారి, ఇక ఆదివారం అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, సోమ, మంగళ, బుధవారాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అనేది అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణలో కూడా వర్షాలు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం, అతి చల్లగా మారిపోయింది వాతావరణం ఒక్కసారిగా. అదేవిధంగా ఆకాశం అంతా కూడా మేఘామృతమై ఉంది. అయితే మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, మీకు ఇక్కడ ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది కదా. సో తీవ్ర వాయుగుండం అసలు ఇది ఎలా ఏర్పడుతుందో మనం బిఫోర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఒక్కసారిగా ఏమైందంటే, గత 2 రోజులు 3 రోజుల ముందు కూడా ఇది సముద్రం ప్రాంతంలో పైన మనం పశ్చిమ వాయువ్యం, ఈశాన్యం, ఉత్తర వాయువ్యం అట్లా చెప్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది మన భారతదేశపు ఇండియన్ మ్యాప్. ఇదంతా కూడా సముద్రం. ఇది ఈస్ట్ అంటే తూర్పు, ఇది వెస్ట్ పడమర, ఉత్తరం దక్షిణం. సో ఇక్కడ ఈ ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో తీవ్ర వాయుగుండంగా మారి వాయువ్యంగా కదులుతూ వెళ్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక అసలు ఇది ఎలా ఏర్పడుతుందో మనం బిఫోర్ ఒకసారి చూద్దాం. అంటే సముద్రంపై ఉన్నటువంటి గాలులు ఒక్కసారిగా టెంపరేచర్ వేడికి గురవుతూ ఉంటాయి. మనం చదువుకున్నాం చిన్నప్పుడు, స్కూల్లో చదువుకున్నప్పుడు, వేడి గాలులకి బరువు తక్కువగా ఉండి అవి మనకి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ప్లేస్లో ఏమవుతుందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి గాలులన్నీ కూడా ఆ ప్లేస్కి వచ్చేటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఒక వేడి గాలులు బాగా దాదాపు కొన్ని డిగ్రీలు వేడి అయ్యి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి నీటి ఆవిరిగా మారిపోయి మేఘాలు ఫామ్ అయ్యి వర్షం పడుతుంది. మనకు తెలిసిందే ఇది. సో కండెన్సేషన్, ఇవాపరేషన్, కండెన్సేషన్ అని చదువుకుంటాం. ఇవాపరేషన్ అంటే వేడి వల్ల పైకి వెళ్ళి మళ్ళీ కండెన్సేషన్ ప్రాసెస్లో అది మళ్ళీ కింద వర్షంలాగా పడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఆ వేడి గాలులు ఏవైతే ఉన్నాయో అవి ఇలా పైకి వెళ్ళిపోవడంతో, బరువు తక్కువగా ఉండి తేమలాగా ఫామ్ అయ్యి వెళ్ళిపోవడంతో కూడా వేరే గాలులు అక్కడికి వచ్చి ఒక సర్క్యులర్ మోషన్లో ఏర్పడి అది ఒక్కొక్కసారిగా వేగం పెంచుకుంటూ వెళ్తుందన్నమాట. అదే ఇప్పుడు మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం, గంటకి 100 కిలోమీటర్ల 110 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అంటాం కదా. వాటికి క్లౌడ్స్ కూడా ఫామ్ అయిపోయి చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గాలులన్నీ కూడా అక్కడికి చేరుకుని చుట్టూరా ఒక సర్క్యులర్ మోషన్ లాగా ఫామ్ అవుతుంది. అది పైకి వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలో గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగం గాలి వీస్తుంది అంటారు. అయితే ఈ తీవ్ర వాయుగుండం, అల్పపీడనం ఏర్పడి తీవ్ర వాయుగుండం మనకి ఇలాగా కదులుతూ, ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇలా వెళ్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా, సో అటు కాకినాడ, విశాఖ, ఇవన్నీ తీర ప్రాంతాలు. సో ఇది ఏమవుతుంది, 26 ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారింది. వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక ముఖ్యంగా రేపు 27నైతే మరీ అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. 28 అర్ధరాత్రి కానీ, 29 ఉదయం కానీ, లేదా 29 కూడా ఉండి ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఆ తీరం దాటడం అంటే ఏంటంటే, సో మొత్తం మీద తుఫానుగా ఫస్ట్ అల్పపీడనంగా ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత అది తుఫాను కింద మారి కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయి. సో ఆ భారీ వర్షాల నేపథ్యంలోనే అలర్ట్ జారీ చేస్తారు.
సో వాతావరణ శాఖ అధికారులు ఏంటంటే గాలి యొక్క వేగం అంతా కూడా అంచనా వేసి అధికారులు చెప్పినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నటువంటి జిల్లాల వారీగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల నేపథ్యంలో సో అక్కడ ఆ ప్రాంతాల్లో భారీగా ఏమన్నా ఇప్పటికే నదులు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి, పంటలు నష్టపోతున్నారు, గాలికి ఆ వేగానికి కూడా కోతకొచ్చినటువంటి పంటలు కింద పడిపోతున్నాయి. సో ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని అంచనా వేస్తూ ఉంటారన్నమాట. ఈ నేపథ్యంలో ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాంతాలు కొంచెం డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాంతాలు కొంచెం పర్వాలేదు బట్ జాగ్రత్తగా ఉండాలి, కొన్ని ప్రాంతాల్లో పర్వాలేదు అనేటువంటిది రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అంటే గెట్ రెడీ ఆరెంజ్ అలర్ట్ అయితే. సో ఎల్లో అలర్ట్ అయితే అంత ప్రమాదం ఏం లేదు బట్ వర్షాలు పడతాయి అనేటువంటిది చెప్తూ ఉంటారనమాట. దానికి సంబంధించిన సైన్స్ మనం సైన్స్ చూస్తే కనుక రెడ్ అలర్ట్ అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అక్కర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్లేసెస్లో మీరు ఎప్పుడైనా సరే ఇలా మ్యాప్ ఒకటి చూసారనుకోండి, కొన్ని ప్లేసెస్లో బాగా రెడ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఆరెంజ్ ఉండి, ఈ ప్లేసెస్లో ఇప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారం ఇక్కడంతా ఎల్లోగా ఉంది. సో రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ అంటే ఇక్కడ మీకు అల్పపీడనం ఏర్పడి వాయుగుండం ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడైతే ఈ ప్లేసెస్లో రెడ్ అలర్ట్ ఉందో అక్కడ అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. చాలా చర్యలు అంటే ఇమీడియట్గా కూడా అక్కడ ఇమీడియట్గా చర్యలు చేపట్టాలి, సహాయ కార్యక్రమాలు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఎవరైతే అధికారులు ఉన్నారో జిల్లాల్లో వాళ్ళందరికీ కూడా సెలవులు రద్దు చేసింది. పంచాయతీ నుంచి మొదలుకొని గ్రామాల్లో అందరు అధికారులు జిల్లా కలెక్టర్ వరకు ఏదైనా సెలవులు ఉంటే అవి రద్దు చేసుకుని సహాయ కార్యక్రమాల్లో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడికి దించడం జరిగింది. సో మొత్తం మీద రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫోన్లన్నీ కూడా ఛార్జ్ పెట్టుకుని ఉండాలి, ఎప్పుడు పవర్ ఇష్యూస్ వస్తాయో తెలియదు. అదేవిధంగా సో ధాన్యం అవన్నీ కూడా ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట కోత టైంలో కూడా ఇలా జరుగుతుందని. సో ఇప్పటికే అవి పంటలన్నీ కూడా పడిపోవడం కింద ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇక ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే కనుక ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. సో ఎల్లో అలర్ట్ ఇక్కడంతా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా రెడ్ అలర్ట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో అలర్ట్ ఉంది. అంటే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్రానికి సంబంధించి కూడా అక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి ఎక్కడ ఏ ప్లేసెస్లో అసలు భారీ వర్షాలు ఉన్నాయి, డేంజర్ పొజిషన్ ఉందనేది ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలో గంటకి 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి, అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి చూస్తే కనుక విశాఖపట్నం కంటే కూడా ఎక్కువగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా చాలా హెవీగా, చాలా తీవ్రమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు గుంటూరు, ఏలూరులోనేమో 60 నుంచి 80 కిలోమీటర్లు, అక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా తీర ప్రాంతం కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏలూరు కావచ్చు. విజయవాడలో 50 నుంచి 70 కిలోమీటర్లు, ఇక ఒక మీడియం రేంజ్లో కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఇక తిరుపతి చూసుకుంటే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. హైదరాబాద్లో ఇక తెలంగాణకు వస్తే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా మేఘావృతమై కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా అత్యంత ఎఫెక్ట్ అయ్యేది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలే. అటు నెల్లూరులో కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో తీర ప్రాంతాలు ఏమున్నా కూడా ఇలాంటి వాయుగుండాలు అవి ఏర్పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారులు అయితే ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అయితే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ ఉంది. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు మనం వర్షాలు ఏ ప్లేసెస్లో పడుతున్నాయి, అయితే రెడ్ అలర్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, జాగ్రత్తలన్నీ చేస్తోంది. మరోవైపు ఈ మిగతా ప్రాంతాల్లో కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండాలి అనేటువంటి సందేశాన్ని కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి. హోంమంత్రి అనిత మాట్లాడారు ఏపీలో. చంద్రబాబు దుబాయ్లో ఉండగానే అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే ప్రజలకు సంబంధించి కూడా ఆయన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్న టైంలో మనం చూసుకుంటే కనుక రెడ్ అలర్ట్ అంటే ఏంటి, వానలు అయితే ఏ ప్లేసెస్లో పడతాయి ఇంకొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదివారం అంటే ఈరోజు చూసుకుంటే శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీగా వర్ష సూచన ఉంది. సోమవారం అయితే బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలతో పాటు యానంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ఆదివారానికి సంబంధించినటువంటి అప్డేట్. అదేవిధంగా ఇప్పుడు ఆది సోమవారాలకు సంబంధించిన అప్డేట్ అది. ఇక మంగళవారం చూసుకుంటే కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు,
ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలు. అంటే సాధారణంగా అన్ని ప్లేసెస్ కవర్ అవుతున్నాయి. ఇక మంగళవారం మనం చూసుకుంటే ఇది ఇలా ఉంది. బుధవారం చూసుకుంటే కనుక సేమ్ ఇవే ప్లేసెస్ రిపీట్ అవుతున్నాయి. కాకపోతే 28 అర్ధరాత్రి నైట్ కానీ లేదా 29న కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఎక్కడ? మచిలీపట్నం, కళింగపట్నంని మొదలుకొని కాకినాడకి మధ్యలో కూడా ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. సో ఈ 3 రోజులే కాదు, మనం ఆది, సోమ, మంగళ, బుధవారాలే కాదు, వరుసగా ఈ 4-5 రోజులు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉంది. కాబట్టి రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఇప్పటికే మొక్కజొన్న అలాంటివి కోతలు కోసేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాన్ని ఆదుకోమని వారు కోరుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు తెలంగాణలో కూడా వర్షాల కారణంగా హైవేల పైన ఎండబెట్టినటువంటి ధాన్యం వడ్లు అవి ఉన్నాయో అవి మొత్తం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం వర్షాలు అవన్నీ కూడా మనం చూసాం. అయితే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్కి సంబంధించి కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా ఈ టైంలో ఒకవేళ బయట అత్యవసరంగా ఇప్పుడు కోతలు కోసే టైం అని చెప్పా, రైతులు బయట ప్లేసెస్లో ఉంటారు. సో సముద్రం దగ్గర అయితే పరిస్థితి ఇలా ఉంది ప్రస్తుతం. అయితే తర్వాత అయితే ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఈ మ్యాప్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో మొత్తం ఈ ప్రాంతాల్లో కూడా హెవీగా రెయిన్ఫాల్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తోంది. సో మనం ఇందాక చెప్పాం ఈ వర్షాల నేపథ్యంలో కూడా సో ప్రజెంట్ కొన్ని విజువల్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. అంటే దీనికి ఒక తుఫాన్కి సంబంధించి కూడా మోంతా తుఫాన్ అనేటువంటి నామకరణం చేశారు. సో ఈ తుఫాన్ని బేస్ చేసుకుని కూడా వరుసగా ఈ 4-5 రోజులు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఇతరితర అంశాల మీద. సో ముఖ్యంగా నగరాల్లో అయితే ట్రాఫిక్ జామ్ అవి ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా హైడ్రా ఇతర అధికారులు కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ అధికారులు అదంతా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి అంశం ఇదే. మనం చూడొచ్చు తెలంగాణలోని ఒక ప్లేస్లో మనం చూసుకుంటే హైవేల మీద మొత్తం పంట చేతికొచ్చిన టైంలో కూడా వాన దెబ్బతీసింది. మొత్తం పంట అంతా కూడా అటు హైవేల మీద అక్కడ ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి మొత్తం కూడా తడిచిపోయింది. సో పంట చేతికొచ్చిన టైంలో ఇంత ఇబ్బంది మాకు కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చూడండి మొత్తం వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఆ తడిచిపోయిన ధాన్యాన్ని మళ్ళీ ఎండబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలని కూడా రైతులు మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. సిచ్యువేషన్ ఇది. రోడ్లపై హైవేల మీద మొత్తం తడిచిన వరి ధాన్యాన్ని అంతా కూడా వాళ్ళు మళ్ళీ ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతా మొత్తం ట్రాక్టర్లోకి తీసుకువెళ్ళి ఎక్కడికక్కడ కూడా అంటే ఒక నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ధర ఉంటుంది. తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే తడిచిన ధాన్యానికి అంత ఎక్కువ రేటు ధర పలకదు. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత ఇలా అయిపోవడం నిజంగా ఎంత బాధ ఉంటుందో అది ఒక రైతుకే తెలుసు. సో మరోవైపు కూడా ఇప్పుడు మనం ఏంటంటే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఏ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా అవుతుంది ఈ 4-5 రోజుల్లో మనం చూసాం. ముఖ్యంగా ఒకవేళ పిడుగుపాటుకు గురవుతే ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఈ నెల 9న చేజర్ల వ్యవసాయ క్షేత్రంలో వెంకటరామకృష్ణారెడ్డి దాదాపు 59 సంవత్సరాలు అతనికి ఫోన్ మాట్లాడుతూ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. భారతదేశంలో ఏటా 2000 మందికి పైగా ఇలా పిడుగుపాటుకు గురవుతున్నారు. అధికంగా పశువుల కాపరులు, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలే ఉంటున్నారు. మూగ జీవాలు సైతం బలైపోతున్నాయి. చాలామంది మనకి చెప్తూ ఉంటారు వర్షం, పిడుగులు సౌండ్ మనకి శబ్దాలు వినిపిస్తున్న టైంలో బయట ఫోన్ మాట్లాడుతూ తిరగొద్దు, ఫోన్కి రిసీవ్ చేసుకునేటువంటి ఉంటే సో ఆ పిడుగు ఏంటంటే పడేటువంటి అవకాశం ఉంటుంది. చెట్ల కింద నిలబడద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని. అయితే అది మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక యాప్ని కూడా డిజైన్ చేశారు. ఎత్తైన చెట్ల కింద నిలబడడం వంటివి చేస్తూ ఉండడంతో ప్రమాదాల బారిన పడుతుంటాం. ఎప్పుడు ఎక్కడ పిడుగు పడుతుంది, ఏ సమయంలో పడుతుంది, అలా పిడుగు పడినప్పుడు ఎలా వ్యవహరించాలనేటువంటి ఇదిలో కూడా దామిని లైట్నింగ్ అలర్ట్ అనే యాప్ని రూపొందించారు. అది రూపొందించింది ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ సంయుక్తంగా ఐఎండి ఉంటుంది కదా, ఐఎండి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ సంయుక్తంగా కలిపి దామిని లైటనింగ్ అలర్ట్ చేశారనమాట. దామిని ఉంటే మనకి ఇంకా భయం ఏంటి అన్నట్టుగా కూడా. సో అది ఎలా ఉపయోగపడుతుందంటే ఈ యాప్లో స్మార్ట్ ఫోన్లో జీపీఎస్ సిగ్నల్ ద్వారా కూడా మనం ఉండే ప్రదేశాన్ని గుర్తిస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి 20 నుంచి 40 కిలోమీటర్ల లోపల పిడుగుపడే అవకాశం ఉంటే కనుక వెంటనే అలర్ట్ చేస్తుంది. సో ముందుగానే హెచ్చరికలు ఇవ్వడం ద్వారా రైతులు కావచ్చు, బహిరంగ ప్లేసెస్లో ఉన్నటువంటి జనాలు కావచ్చు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో పిడుగుపాటుకి గురైన వ్యక్తికి ఎలా సాయం చేయాలి, భారీ వర్షాల సమయంలో ఏం చేయాలి,
ఏం చేయకూడదు వంటి సూచనలు ఈ యాప్లో ఉంటాయి. ఫోన్ నెంబరు, లొకేషన్, పిన్ కోడ్ తదితర వివరాలు మనం నమోదు చేస్తే చాలు వ్యక్తిగతంగా నోటిఫికేషన్ పంపిస్తుందనమాట. ఆ నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనకి ఇక్కడ ఎరుపు సిగ్నల్ అనేది వచ్చిందనుకోండి, దాదాపు 7 నిమిషాల్లో ఆ ప్రాంతంలో పిడుగుపడబోతుంది, అలర్ట్ అవ్వండి, సురక్షిత ప్రాంతానికి తరలిపోండి. ఒకవేళ పసుపు రంగు వచ్చిందనుకోండి, ఒక 14-15 నిమిషాలు అక్కడ పిడుగుపడే అవకాశం ఉంది, ఓ పావు గంటలో. సో అక్కడి నుంచి మీరు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి, మీరున్న ప్లేస్ సేఫ్ కాదు అని. అదేవిధంగా నీలం రంగు ఉందనుకోండి, రానున్న 21 నిమిషాలు 20 నిమిషాల్లో కూడా ఆ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది. సో ఎరుపు వస్తే అది డేంజర్, తొందరగా వెళ్ళిపోవాలి, ఆ 7 నిమిషాలు 5 నిమిషాల ప్రాంతంలో అక్కడ పిడుగుపడే అవకాశం ఉంది. ఒకవేళ పసుపు వస్తే ఓ 15 నిమిషాలు టైం ఉంటుంది. ఒకవేళ నీలం రంగు వచ్చిందనుకోండి, అలర్ట్ చేస్తుందన్నమాట పిడుగుపాటికి, ఒక 21 నిమిషాలు అరగంట టైం ఉంది, త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని. సో ఇలా ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది. ఒకవేళ పిడుగుపాటికి గురైతే నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి హెల్ప్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అదంతా కూడా ఉంటుంది. సో దామిని యాప్ ఇలా ఉపయోగపడుతుందన్నమాట. సో ఇది అంటే ఒక రకంగా మనం చూసుకుంటే గనక వర్షాలైతే ఈ రానున్న 4-5 రోజులు మాత్రం అత్యంత భారీగా ఉండబోతున్నాయి. లైట్ తీసుకుని మీరు వర్షాలు అంటున్నారు, ఎండ ఉంది అంటే వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. సడన్గా అలలు కూడా దాదాపు 7 మీటర్ల హైట్కి కూడా ఇప్పుడు వస్తున్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి. మీకు కావాల్సిన ఆహారాలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఈ 4-5 రోజులు, వారం రోజుల పాటు బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏం పెట్టుకోకుండా, దాదాపు ప్రభుత్వాలు అవసరమైతే విద్యా సంస్థలకి సెలవు కూడా ప్రకటించమన్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్నట్టు ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలి. మిగతా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ గడక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. అందరికీ అందుబాటులో ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి ఇబ్బంది అనేది వచ్చిన తర్వాత ఏదో చెప్తారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి ఎంతో కొంత మనం సేవ్ అవ్వచ్చు. అంతేగాని వర్షం ఇది ఎప్పుడు ఉంటుందని బయటికి వెళ్ళి తిరిగితే తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం తర్వాత మనం ఎంత చింతించినా ఉపయోగం ఉండదు. సో భారీ వర్షాల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తం మీద ఇక్కడ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మారి 28 అర్ధరాత్రి లేదా 29 ఉదయం లేదా మధ్యాహ్నానికి కూడా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఏదైనా సరే ఇబ్బంది ఉంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, దానికి కాల్ చేసి ఇంకా మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మనది. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.